నమస్కారం సిటీ మార్నింగ్ బులెటిన్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. మహిళా శిశు సంక్షేమ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్ష. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అంగన్వాడీల్లో వసతులు కల్పించాలని ఆదేశం. సిఆర్డీఏ అథారిటీ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చ. మాస్టర్ ప్లాన్ ప్రకారమే అన్ని నిర్మాణాలు జరుగుతాయన్న మంత్రి నారాయణ. జీడీసీసీ బ్యాంక్ అవకతవకలపై సమగ్ర విచారణ జరిపించాలి. కలెక్టర్, ఎస్పీకు వినతి పత్రం అందించిన ఎమ్మెల్యే రామాంజనేయులు. బీఆర్ స్టేడియం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టండి. కలెక్టర్ నాగలక్ష్మిని కోరిన ఎమ్మెల్యే నసీర్ అహ్మద్. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధులతో అంగన్వాడీ కేంద్రాల్లో మౌలిక వసతుల కల్పనకు చర్యలు చేపట్టాలని అధికారులను ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. మహిళా శిశు సంక్షేమ శాఖపై వెలకపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి గుమ్మడి సంధ్యారాణితో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పథకాలు అందించడమే కాకుండా వాటి ఫలితాలు స్పష్టంగా కనిపించేలా శాఖ పనితీరు ఉండాలని సీఎం సూచించారు. కేంద్ర పథకాలను సద్వినియోగం చేసుకోవాలని అధికారులను ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన సిఆర్డీఏ అథారిటీ సమావేశం జరిగింది. మంత్రులు నారాయణ, పయ్యావుల కేశవ్తో పాటు సీఎస్ నీరబ్ కుమార్ ప్రసాద్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రాజధాని నిర్మాణానికి భూములిచ్చిన రైతులకు ప్రభుత్వం చెల్లించే కౌలు, పెన్షన్లను మరో 5 ఏళ్లు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు నిర్ణయించారు. సిఆర్డీఏకు అవసరమైన ఉద్యోగులను తీసుకోవాలని ఆదేశించారు. గత ప్రభుత్వం సిఆర్డీఏ పరిధిని తగ్గించిందని, దానిని తిరిగి యథాస్థితిలో ఉండేలా అథారిటీ డెసిషన్ తీసుకుందని మంత్రి నారాయణ మీడియాకు వెల్లడించారు. అంతకుముందు 47 మంది కన్సల్టెంట్స్ ఉన్నారు. డిఫరెంట్ కన్సల్టెంట్స్, ఫైనాన్షియల్ కంట్రోల్స్ కావచ్చు, డిజైన్ కన్సల్టెంట్ కావచ్చు. అట్లా దాంట్లో 47 మందిలో ఇప్పుడు 32 మందిని యాక్చువల్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే ఒక 15 మంది కన్సల్టెంట్ యొక్క వర్క్ పూర్తి అయిపోయింది. 15 మంది యొక్క వర్క్ పూర్తి అయిపోయింది. వాళ్ళని వదిలేసి మిగతా 32 కన్సల్టెంట్ని తీసుకోమని సిఆర్డీఏ రిక్వెస్ట్ ప్రకారం ఈరోజు అథారిటీ యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు బిల్డింగ్స్, స్ట్రక్చర్లు దాదాపు 7 సంవత్సరాలు అయిపోయింది. అందువల్ల ఏంటంటే ఐఐటి చెన్నై వాళ్ళకి, ఐఐటి హైదరాబాద్ వాళ్ళకి వాటిని స్టడీ చేయమని ఇచ్చాం. ఏదైతే అధికారులకు సంబంధించినవి కానీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు సంబంధించిన బిల్డింగ్స్ అన్నీ హైదరాబాదు ఐఐటి వాళ్ళకి ఇచ్చాం స్టడీ చేయమని. అదేవిధంగా ఐకానిక్ బిల్డింగ్స్ అయినటువంటి అసెంబ్లీ కానీ, హైకోర్టు కానీ, 5 టవర్స్ కానీ వీటిల్ని చెన్నై ఐఐటి వాళ్ళకి ఇచ్చాం. ఇవాళ హైదరాబాదు ఐఐటి వాళ్ళు వచ్చి యాక్చువల్గా స్టడీ చేస్తున్నారు. బహుశా రేపు చెన్నై వాళ్ళు కూడా వస్తారు. వచ్చి వాటి మీద స్టడీ చేసి దాని మీద రిపోర్ట్ ఇస్తే ఆ రిపోర్ట్ని బేస్ చేసుకుని ముందుకు పోవడం జరుగుతుంది. జీడీసీసీ బ్యాంక్ లోన్ల కుంభకోణంలో బాధ్యులను గుర్తించి వారిని కఠినంగా శిక్షించి లోన్లు రికవరీ చేయాలని ఎమ్మెల్యే బూర్ల రామాంజనేయులు డిమాండ్ చేశారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా జీడీసీసీ బ్యాంకులలో జరిగిన అవకతవకలపై తక్షణమే విచారణ చేయాలని జిల్లా కలెక్టర్, ఎస్పీలను ఎమ్మెల్యే రామాంజనేయులు కోరారు. ఈ మేరకు ప్రత్తిపాడు నియోజకవర్గ రైతులతో కలిసి ఆయన వినతి పత్రం అందించారు. నకిలీ డాక్యుమెంట్లు పెట్టి రైతుల పేరుతో రుణాలు తీసుకున్నారని, ఆయా రైతులకు కనీసం రుణం తీసుకున్నట్లు కూడా తెలియదని రామాంజనేయులు తెలిపారు. ఈ స్కామ్లో భాగస్వాములు అయిన వారిని గుర్తించి చర్యలు తీసుకోవడంతో పాటు లోన్ రికవరీ చేసి రైతులకు మరలా రుణాలు అందేలా చూడాలని ఎమ్మెల్యే కోరారు. గుంటూరు జిల్లాలో రైతాంగానికి ఉపయోగపడాల్సినటువంటి సహకార వ్యవస్థ సక్రమంగా పనిచేయాలి. ఇది చంద్రబాబు నాయుడు గారి ఆకాంక్ష, పవన్ కళ్యాణ్ గారి కోరిక, బీజేపీ ప్రభుత్వం యొక్క కోరిక కూడా. ఏదైతే రైతుల యొక్క డబ్బు, చిన్న చిన్న డిపాజిట్లు పెట్టుకున్నటువంటి డిపాజిట్దారుల యొక్క డబ్బుని తిరిగి తెప్పించాల్సిన బాధ్యత ఉంది. ఎలాంటి ఆస్తులు లేనటువంటి వాళ్ళ పేరు మీద తీసుకున్నారు. రేపొద్దున ఏదన్నా అయితే వాళ్ళని ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి. ఒక 40 రోజుల టైంలో దీని మీద పూర్తి నివేదిక ఇచ్చి తప్పులు చేసినటువంటి వాళ్ళ మీద కేసులు పెట్టి వాళ్ళ ఆస్తులు రికవర్ చేసి ఏదేమైనా
రైతాంగానికి జరిగిన నష్టాన్ని పూడ్చాలి. బీఆర్ స్టేడియం అభివృద్ధికై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని ఎమ్మెల్యే నసీర్ కోరారు. గత 50 సంవత్సరాల క్రితం నిర్మించి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఎంతో ప్రసిద్ధి చెందిన బ్రహ్మానందరెడ్డి స్టేడియం ప్రస్తుతం దీనావస్థకు చేరుకుందని, తక్షణమే ప్రత్యేక శ్రద్ధతో అభివృద్ధి చేయాలని తూర్పు నియోజకవర్గ ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ జిల్లా కలెక్టర్ నాగలక్ష్మిని కోరారు. కలెక్టరేట్లో ఆమెతో ప్రత్యేకంగా సమావేశమై గత పాలకులు స్టేడియంలో ఉన్న బాస్కెట్బాల్ కోర్టులను ధ్వంసం చేశారని, స్టేడియం అభివృద్ధిని పూర్తిగా నిర్వీర్యం చేశారని ఎమ్మెల్యే నసీర్ అన్నారు. స్టేడియంలో డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిన్నదని, ఇండోర్ స్టేడియంలో ఫ్లోరింగ్ రూఫ్ పూర్తిగా దెబ్బతిన్నదని, క్రీడా పరికరాలు అందుబాటులో లేవని, జిమ్ నిర్జీవంగా ఉందని, ప్రధాన స్టేడియం ఎర్రమట్టితో ఆధునీకరించవలసి ఉండగా గత ప్రభుత్వంలో స్టేడియంను గ్రావెల్తో నింపి సర్వనాశనం చేశారని అన్నారు. ఇంత పెద్ద స్టేడియంలో సరైన వాకింగ్ ట్రాక్ కూడా లేదని, గతంలో ఎంతో మంది జాతీయ, అంతర్జాతీయ స్థాయి అథ్లెటిక్స్ను అందించిన ఈ బీఆర్ స్టేడియం ఈ స్థితికి రావడానికి వైఎస్సార్ పార్టీ నాయకులే కారణమని ఎమ్మెల్యే అన్నారు. కావున బ్రహ్మానందరెడ్డి స్టేడియం అభివృద్ధిపై డీపీఆర్ని తయారు చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి మరియు క్రీడా శాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లి అభివృద్ధి చేయాల్సిందిగా ఎమ్మెల్యే కలెక్టర్ని కోరారు. అలాగే నందివెలుగు రోడ్డు రైల్వే ఓవర్ బ్రిడ్జిని, అండర్ గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థను పూర్తి చేయాల్సిందిగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి త్వరగా అభివృద్ధి చేయాలని ఆయన కోరారు. గ్రూప్ 2 ఇతర పరీక్షలకు ఉపయోగపడే ఆంధ్రుల సామాజిక సాంస్కృతిక చరిత్ర పుస్తకాన్ని బీసీ స్టడీ సర్కిల్లో ఉచితంగా పంపిణీ చేశారు. బైరిశెట్టి మల్లికార్జునరావు రచించిన ఈ పుస్తకం గ్రూప్ 2 మెయిన్స్ కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులకు ఉపయోగపడుతుందని ఎమ్మెల్సీ లక్ష్మణరావు తెలిపారు. అనేక ప్రామాణిక గ్రంథాలను అనుసరించి ఆంధ్రుల సామాజిక సాంస్కృతిక చరిత్ర పుస్తకాన్ని రచించినట్లు బైరిశెట్టి మల్లికార్జునరావు చెప్పారు. గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించి ప్రిలిమినరీ పరీక్ష ఇప్పటికే పూర్తి చేసింది. దీనికి సంబంధించిన మెయిన్స్ పరీక్ష నిర్వహణ కొత్త ప్రభుత్వ ఆధ్వర్యంలోనే త్వరలో సర్వీస్ కమిషన్ ద్వారా జరగబోతాం. ముఖ్యంగా ఈ మెయిన్స్ పరీక్షలో 4 విభాగాలు ఉన్నాయి. ఆంధ్రుల సాంస్కృతిక చరిత్ర, సాంఘిక సాంస్కృతిక చరిత్ర 75 మార్కులు, రాజ్యాంగం 75 మార్కులు, ఆర్థిక వ్యవస్థ 75 మార్కులు, సైన్స్ అండ్ టెక్నాలజీ 75 మార్కులు. నేను 475 300 మార్కులకి ఈ పరీక్ష జరుగుద్ది. మరి ఈ పరీక్షకు సంబంధించి మన గుంటూరు నగరానికి చెందినటువంటి శ్రీ బైరిశెట్టి మల్లికార్జునరావు గారు ఆంధ్రుల సామాజిక సాంస్కృతిక చరిత్ర అనే ఒక మంచి పుస్తకాన్ని రాయటం జరిగింది. ఆ పుస్తకం సిలబస్కు అనుగుణంగా చాలా వివరణాత్మకంగా, విశ్లేషణాత్మకంగా ఆ పుస్తకాన్ని రాయటం అనేది జరిగింది. ఇది చాలా ముఖ్యమైనటువంటి పాత్రను పోషిస్తుంది ఎగ్జామినేషన్లో. దానికి అనుగుణంగా నాకున్నటువంటి ఒక 40 ఏళ్ల అనుభవాన్ని రంగరించి ఒక పుస్తకాన్ని రాయడం జరిగింది. ప్రామాణిక గ్రంథాలన్నీ కూడా డాక్టర్ బిఎస్ హనుమంతరావు గారి గ్రంథం నుంచి ప్రారంభించి అన్ని ప్రామాణిక గ్రంథాలని, ముఖ్యంగా పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయాల వాళ్ళు ఒక 10 సంవత్సరాల క్రితము ఒక 7 వాల్యూమ్స్ రాయించారు. 7 వాల్యూమ్స్ తోటి ఆంధ్రప్రదేశ్ చరిత్ర యొక్క కరువు తీరిందనిపించింది. నిజం చెప్పాలంటే ఇవాళ సిలబస్లోని చాలా అంశాలని కూడా ఆ పుస్తకాలకు అనుగుణంగా రాయబడ్డాయి. కనుక ఆ ప్రామాణిక గ్రంథాలను తీసుకొని పిల్లలకి కావాల్సిన స్థాయికి తీసుకొచ్చి ఆ పుస్తకాన్ని ఒక రకంగా రాజకీయ వ్యవస్థ, ఆర్థిక, సామాజిక, మత, సాంస్కృతికలు విభజించి ఎక్కడెక్కడ 1 వర్డ్ ఎగ్జామినేషన్స్, దాంతోపాటుగా మల్టిపుల్ చాయిస్ ఎగ్జామినేషన్స్ ఇవ్వడంతో పాటుగా తిరిగి మళ్ళీ చివరిలో పాత పేపర్లన్నీ కూడా ఇవ్వడం జరిగింది. సోలార్ విద్యుత్కు ప్రాధాన్యతను ఇవ్వాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. వెలగపూడి సచివాలయంలో విద్యుత్ శాఖపై సీఎం చంద్రబాబు సమీక్షించారు. మంత్రి గొట్టిపాటి రవికుమార్తో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. రైతులకు పగటిపూటే 9 గంటల నాణ్యమైన విద్యుత్తును అందించాలని, దానికి తగ్గట్లుగా ఫీడర్లను ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. విద్యుత్ ఉత్పత్తికి సంబంధించిన కేంద్రం అందించే సబ్సిడీలను పూర్తి స్థాయిలో సద్వినియోగం చేసుకోవాలని అధికారులకు చంద్రబాబు తెలిపారు. జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య జయంతి జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగింది. వెంకయ్య చిత్రపటానికి పార్టీ నాయకులు లింగంశెట్టి ఈశ్వరరావు, శ్రీనివాస్ తదితరులు పుష్పాంజలి ఘటించి నివాళులర్పించారు. స్వతంత్రోద్యమంలో పింగళి జెండాను రూపొందించి ప్రజల్లో స్ఫూర్తిని నింపారని ఈశ్వరరావు అన్నారు. వారి సతీమణి గారికి మేము యువజన కాంగ్రెస్గా ఉన్నప్పుడు నర్సాపేటలో ఒక సన్మానం చేసి ఒక 25,000 రూపాయలు వారి ఖర్చు నిమిత్తం ఆ రోజున ఇవ్వడం జరిగింది. ఆ విధంగా ప్రభుత్వం అనేక రకాలుగా వారిని ఆదుకోవాల్సిన అవసరం ఉన్నా, వారికి రావాల్సిన గుర్తింపు ఇవ్వాల్సిన అవసరం ఉన్నా మరి ఇవ్వడం జరిగింది.
వారి పేరుతో కూడా విజ్ఞాన కేంద్రాన్ని కూడా కృష్ణా జిల్లాలో వారి గ్రామం స్వగ్రామంలో పెట్టడం జరిగింది. ఆ విధంగా శిరస్మానయుడు పెంగళి వెంకయ్య గారి స్మరించుకుంటూ ఇవాళ కాంగ్రెస్ పార్టీ వారి జయంతి సందర్భాన ఘనంగా నివాళులు అర్పిస్తుంది. ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నట్లు నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పరిసపోగు శ్రీనివాస్ తెలిపారు. లాడ్జి సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి ఈ సందర్భంగా పాలాభిషేకం నిర్వహించారు. ఏపీలో కూడా ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సీఎం చంద్రబాబు నిర్ణయం తీసుకుని ఉద్యోగాలను భర్తీ చేయాలని శ్రీనివాస్ కోరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు దర్శనపు శ్రీనివాస్, నవ్యాంధ్ర ఎంఆర్పీఎస్ నాయకులు పాల్గొన్నారు. ఈ ప్రజా ఉద్యమంలో, ఈ మాదిగల ఉద్యమంలో అనేక మంది ఉద్యమాల్లో పాల్గొన్నారు. దళిత సంఘాలు, మాదిగ సంఘాలు పేర్లు వేరైనా కూడా తెలంగాణ, ఆంధ్రలో అనేక సంఘాలు కలిసి పోరాటం ద్వారా ఇది సాధించుకొని చెప్పి మేము భావిస్తూ ఉన్నాం. ఇదే క్రమంలో అసెంబ్లీలో నిన్న రేవంత్ రెడ్డి గారు తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ అమలు చేస్తూ వాళ్ళు వెంటనే అసెంబ్లీలో మాట్లాడటం జరిగింది, తీర్మానం చేయడం జరిగింది. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా వర్గీకరణ చేసే విధంగా ఈరోజే రాష్ట్ర మంత్రివర్గంతో కూర్చొని వర్గీకరణ మీద ముందు అని చెప్పేసి మేము నవేంద్ర ఎంఆర్పీఎస్గా మేము విజ్ఞప్తి చేస్తాం. బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఎస్సీ వర్గీకరణ సమస్యపై సుప్రీంకోర్టు 6 ధర్మాసనం ఇచ్చిన తీర్పును బ్రాహ్మణ చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు సిరిపురపు శ్రీధర్ స్వాగతించారు. ఈ సందర్భంగా సిరిపురపు శ్రీధర్ మాట్లాడుతూ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో మాదిగలు గత 30 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ కోసం ప్రజా పోరాటాలు, ఉద్యమాలు ఎంఆర్పీఎస్ అధ్యక్షుడు మందా కృష్ణమాదిగ ఆధ్వర్యంలో దేశవ్యాప్త ఉద్యమాన్ని చేపట్టారని, దానికోసం ఆయన ఎన్నో కష్టనష్టాలు భరించారని, ఎంతోమంది ఉద్యమకారులు ఉద్యమాల్లో చనిపోయారని, వీరందరి త్యాగాల ఫలితమే సుప్రీంకోర్టు ధర్మాసనమిచ్చిన తీర్పని అన్నారు. ప్రజల పక్షాన న్యాయం చేయడంలో న్యాయస్థానాలు, న్యాయ వ్యవస్థకు శ్రీధర్ కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వడ్డమాను ప్రసాద్, ఎండపల్లి శబరి, వంగవీటి చైతన్య తదితరులు పాల్గొన్నారు. ఎస్సీలో ఉన్న ఉపకులాలు అన్నిటికీ వర్గీకరణ చేయమని చెప్పి రాష్ట్రాలకే మరి దిశని నిర్దేశించటం సుప్రీంకోర్టు ఈరోజు చేయటాన్ని, అట్లానే ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ఎంఆర్పీఎస్ పోరాటం గత 35 సంవత్సరాల నుంచి చేసి మందా కృష్ణ గారి నాయకత్వంలో ఈ రోజున ఆయన విజయం సాధించడం, ఈ రోజున తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఎస్సీ సోదరులకే కాకుండా దేశం మొత్తం ఉన్న 30 ఎస్సీ సామాజిక వర్గాలకి, ఆంధ్రప్రదేశ్, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో ఉన్న 17 ఎస్సీ కులాల వారికి ఈరోజు న్యాయం చేసే దిశగా మందా కృష్ణ పోరాటం ఈరోజు నిదర్శనమని, దీనికి బ్రాహ్మణ చైతన్య వేదిక మరి మందా కృష్ణ గారి పోరాటానికి, మాదిగ సోదరుల పోరాటానికి బ్రాహ్మణ చైతన్య వేదిక ఈ రోజున అభినందనలు, కృతజ్ఞతలు తెలియజేస్తుంది. ఏపీ నూతన రాజధాని అమరావతిలో కొత్త అంతర్జాతీయ విమానాశ్రయం మంజూరు చేయాలని అమరావతి అభివృద్ది కమిటీ చైర్మన్ మరియు అఖిల భారత పంచాయతీ పరిషత్ జాతీయ ఉపాధ్యక్షులు డాక్టర్ జాస్తి వీరాంజనేయులు ప్రధానమంత్రి కార్యాలయంలో రేఖ అందజేశారు. ఈ సందర్భంగా డాక్టర్ జాస్తి వీరాంజనేయులు మాట్లాడుతూ అమరావతి అంతర్జాతీయ విమానాశ్రయం రూపాంతరం చెందితే ప్రపంచ దేశాల నుంచి అమరావతికి పెట్టుబడులు ఈజీగా వస్తాయని, అదనంగా అమరావతి విమానాశ్రయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అనేక అభివృద్ది చెందిన దేశాల నుండి సాఫ్ట్వేర్ కంపెనీలతో పాటు ఇతర పారిశ్రామిక కంపెనీలు వృద్ధిని పెంచుతాయని అన్నారు. దీని ఫలితంగా అన్ని రంగాలు మొత్తం అభివృద్ది చెందుతాయని అన్నారు. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ మరియు రక్షణ మంత్రిత్వ శాఖ సమీక్షించిన తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు ద్వారా సైట్ క్లియరెన్స్ మరియు సూత్రప్రాయంగా ఆమోదం ప్రక్రియను ప్రారంభించవలసిందిగా విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ తప్పకుండా వినతి పత్రాన్ని పరిశీలిస్తానని, సీఎం చంద్రబాబు మరియు రాష్ట్ర ప్రభుత్వంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి ఒక అంతర్జాతీయ విమానాశ్రయం ఉండాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. భారతదేశ వ్యాప్తంగా ఎంతో ల్యాండ్ బ్యాంక్ ఉన్న ఏకైక రాజధాని అమరావతి. 54,000 ఎకరాల ల్యాండ్ బ్యాంక్ ఉంది. గౌరవ రైతులు 34,000 ఎకరాలు స్వయంగా ఇచ్చిన ఘనత కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక అమరావతికే ఉంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి అంతర్జాతీయ ఎయిర్పోర్ట్, అమరావతి నూతన అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ మంజూరు చేయాలని
ఢిల్లీలోని ప్రధానమంత్రి గారి కార్యాలయంలోని సెక్షన్లో వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. అట్లానే ఈ రోజున గౌరవ పౌర విమానయాన శాఖ మంత్రివర్యులు శ్రీ కింజారపు రామ్మోహన్ నాయుడు గారిని కూడా వ్యక్తిగతంగా వారి నివాసంలో కలిసి వినతి పత్రాన్ని ఇవ్వడం జరిగింది. క్లియర్గా అమరావతికి అంతర్జాతీయ విమానాశ్రయం ఆవశ్యకత గురించి మంత్రి గారికి వివరించడం జరిగింది. జూట్ మిల్ సమీపంలోని గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు జరిగాయి. అమ్మవారు శాకంబరీదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. స్థానిక మహిళలు పాల్గొని లలితా పారాయణం నిర్వహించారు. శాకంబరి అమ్మవారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఆలయ అర్చకులు తెలిపారు. చివరి శుక్రవారం అవడం వలన శ్రీ గంగా పార్వతీ సమేత చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో చివరి రోజుగా శ్రీ అమ్మవారికి శాకాంబరి అలంకారం చేయించి ఉన్నాము. కావున మన జూట్ మిల్ దగ్గర శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి వారి దేవస్థానంలో వెంచేసినటువంటి శ్రీ పార్వతీ అమ్మవారికి శాకాంబరి అలంకారం చేశాము. కావున భక్తులందరూ కూడా ఆ యొక్క అలంకారాన్ని చూసి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొంది తీర్థప్రసాదం తీసుకుని వెళ్లవలసిందిగా మనం చేస్తున్నాము. పశ్చిమ నియోజకవర్గంలో ఎమ్మెల్యే గల్లా మాధవి సుడిగాలి పర్యటన చేసి పలు సచివాలయాలను సందర్శించి ప్రజలతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా 43వ డివిజన్లో ఉన్న 113, 114 సచివాలయాలను గల్లా మాధవి సందర్శించగా సిబ్బంది అనేక మంది అందుబాటులో లేకపోవడంతో వారి మీద ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సచివాలయ సిబ్బంది అనేక మంది ఉండి కూడా ఇంకా సమస్యలు అలాగే ఉండడం ఏమిటని, క్షేత్రస్థాయిలో పర్యటించకుండా స్థానికంగా సచివాలయంలో కూడా అధికారులు అందుబాటులో లేకుండా అలసత్వం వహించడం ఏంటని ఆగ్రహించారు. 43వ డివిజన్లో శానిటేషన్ సమస్య అధికంగా ఉన్నదని, మీ దృష్టికి రాలేదా అని వారిని ప్రశ్నించగా ఈ సమస్యలు తమ దృష్టికి వచ్చాయని క్రింది స్థాయి సిబ్బందికి సూచించినట్లు అధికారులు సమాధానమిచ్చారు. అరుంధతి నగర్ అప్పర్ ప్రైమరీ స్కూల్ను సందర్శించి మధ్యాహ్న భోజన పథకాన్ని గల్లా మాధవి పరిశీలించారు. ఉపాధ్యాయ సిబ్బందితో మాట్లాడి హాజరు శాతాన్ని పరిశీలించారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనాన్ని తిని పరిశీలించగా అన్నం దొడ్డుబియ్యం వాడుతున్నట్లు గుర్తించారు. వెంటనే ఎంఈఓతో మాట్లాడి పిల్లలకు ఇలాంటి భోజనం పెట్టడం దారుణమని, భోజనానికి సన్నబియ్యం మాత్రమే వాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో కొమ్మినేని కోటేశ్వరరావు, జమ్ముల వీరాంజనేయులు, ఎర్రాకుల శ్రీనివాస్, వడ్లమూడి వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై మాజీ మంత్రి విడుదల రజని చేసిన వ్యాఖ్యలను టీడీపీ సీనియర్ నాయకురాలు లంకా మాధవి ఖండించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై అనుచిత వ్యాఖ్యలు చేస్తే టీడీపీ మహిళా విభాగం ఊరుకోదని, విడుదల రజని దిష్టిబొమ్మను దగ్ధం చేస్తామని హెచ్చరించారు. ఆరోగ్యశ్రీ పథకం ఎత్తేస్తారు అని, మీరు ఆరోగ్యశ్రీ పథకాన్ని సరిగ్గా నడిపినట్టయితే, హాస్పిటల్స్కి డబ్బులు ఇచ్చినట్టయితే ఎందుకు ఆ పథకం ఆగిపోయేది? మీరు అందినంతా దోచుకున్నారు ప్రజల సొమ్ము. మీరు మంచి పాలన అందించినట్టయితే ప్రజలు మీకు మళ్ళీ పాలన అందించడానికి అవకాశం ఇచ్చేవాళ్ళు. కానీ మీరు చెత్త పాలన అందించారనే చెత్త బుట్టలో మీ పాలన, మీ నాయకుడిని అందరిని తీసుకెళ్ళి ఆ బుట్టలో వేశారు. ఇంకా నువ్వు మీడియాల ముందుకు వచ్చి మాట్లాడుతున్నావు అంటే, నువ్వు మరొక్కసారి మీడియాల ముందుకు వచ్చి మాట్లాడితే పెమ్మసాని గారి మీద ఏదన్నా అవాక్కు చివాక్కులు మాట్లాడితే తెలుగు మహిళలంగా చూస్తూ ఊరుకోమని, నీ దిష్టి బొమ్మ కూడా తగలేస్తామని కూడా హెచ్చరిస్తున్నా. కమిషనర్ ఎస్ హరికృష్ణ ఇంజనీరింగ్, ప్రజారోగ్య అధికారులతో కలిసి లక్ష్మీపురం, జీటీ రోడ్, సంపత్ నగర్, నల్లచెరువు, పీకల వాగుని పరిశీలించి అధికారులకు తగు ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ అవుట్ఫాల్ డ్రైన్లో మురుగునీరు నిల్వ ఉండకుండా పక్కాగా చర్యలు తీసుకోవాలని తెలిపారు. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ మరియు స్టెప్ సంయుక్త ఆధ్వర్యంలో శ్రమని ఆయుధమైతే విజయం నీ బానిస అవుతుంది అనే అంశంపై గోరంట్లలో గల విజేత స్కూల్ నందు విద్యార్థిని విద్యార్థులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ విద్యార్థులు ఒత్తిడికి లోను కాకుండా ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగాలని, స్వల్పకాలిక మరియు దీర్ఘకాలిక లక్ష్యాలను ఏర్పరచుకొని వాటి సాధనా దిశగా ముమ్మర సాధన చేయాలని కోరారు. మానవతా చైర్మన్ పావులూరి రమేష్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో స్టెప్ అధ్యక్షులు డాక్టర్ కృష్ణయ్య, విజేత స్కూల్ డైరెక్టర్ సురేష్, మానవతా కార్యదర్శి కె సతీష్, కోశాధికారి టీవీ సాయిరాం తదితరులు పాల్గొన్నారు. గాంధీజీ కలలు కన్నా స్వచ్ఛ రాజకీయాల స్ఫూర్తితో తన నెలవారీ జీతాన్ని ప్రజలకు అంకితం చేసిన ఎమ్మెల్యే గల్లామాధవి నిర్ణయం స్ఫూర్తిదాయకమని జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయికృష్ణ కొనియాడారు. ఈ సందర్భంగా రావిపాటి సాయికృష్ణ మాట్లాడుతూ ఎమ్మెల్యే గల్లామాధవి తన నెల జీతంగా 1,75,000 నుండి అందులో 20,000 రూపాయలు తిరుమల తిరుపతి దేవస్థానంకు, 25,000 రూపాయలు పేదల ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లకు, చలికాలాన్ని దృష్టిలో ఉంచుకుని నియోజకవర్గంలోని పేదల కొరకు 10,000 రూపాయల దుప్పట్లు కొనుగోలు చేసి ఇచ్చారన్నారు. అలాగే సచివాలయాల పరిధిలో 10,000 రూపాయలతో మొక్కలు కొనుగోలు చేసి వాటిని నాటేందుకు ఇచ్చారు. అదేవిధంగా 50,000 రూపాయలు ఎన్డీఏ కూటమిలో ఉన్న పేద కార్యకర్తలకు ఒక్కొక్కరికి 5,000 చొప్పున 10 మందికి ఆర్థిక సాయం అందజేశారు. డివిజన్లోని పేద ప్రజలకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున 5గురికి 50,000 రూపాయలు అందజేశారు. నారా చంద్రబాబు నాయుడు ఎప్పుడూ పాటించే అవినీతి రహిత సమాజానికి తోడ్పడుతూ నియోజకవర్గంలో జీరో కరప్షన్ పాలిటిక్స్ కు పెద్దపీట వేసి నూతనంగా రాజకీయాల్లోకి రావాలనుకునే యువతీ యువకులకు స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నారని రాయపాటి సాయికృష్ణ తెలిపారు. పొన్నూరు నియోజకవర్గ సిపిఐ కార్యవర్గ సభ్యుల సమావేశం మల్లెలింగం భవన్లో కామ్రేడ్ కొల్లి రంగారెడ్డి అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ జిల్లా కార్యదర్శి జంగాల అజయ్ కుమార్ మాట్లాడుతూ నియోజకవర్గంలో ప్రతి గ్రామ, వార్డు సిపిఐ శాఖ సమావేశాలు నిర్వహించుకోవాలని తెలిపారు. నిరంతరం ప్రజల పక్షాన ఉండి ప్రజా సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేయాలని అన్నారు. సమావేశంలో పొన్నూరు నియోజకవర్గ కార్యదర్శి పుష్పాల సత్యనారాయణ పాల్గొన్నారు. ఈ రోజు ఉదయం 11 గంటల వరకు 132 kV సబ్స్టేషన్ మెయింటెనెన్స్ కారణంగా కృష్ణానగర్, అశోక్ నగర్, చంద్రమౌళి నగర్, దేవాపురం, కోబాల్పేట, బ్రాడిపేట, లక్ష్మీపురం, పట్టాభిపురం తదితర ప్రాంతాల్లో విద్యుత్ అంతరాయం ఏర్పడుతుందని ప్రజలు గమనించి సహకరించగలరని విద్యుత్ అధికారి టి సుబ్బారాయుడు తెలిపారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.